ప్రస్తుతం దేశంలో ఒక చర్చ అకస్మాత్తుగా తెరపైకొచ్చింది. అదే మహిళలకు ఫ్రీ బస్ జర్నీ విషయం. దీంతో ఏదేదో జరిగిపోతుంది. మెట్రో రైలుకు నష్టాలు, అభివృద్ధిపై ఎఫెక్ట్, చిక్కులు, సమస్యలు. ఇది ఆ చర్చల సారాంశం. మరి ఇప్పటికిప్పుడు ఇది తెరపైకి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చిందంటే దాని వెనుక పెద్ద కథే ఉంది. మొన్న మధ్య ఎల్ఎన్టీ సిఎఫ్ఓ మెట్రో వాటా అమ్మకంపై సిగ్నల్స్ ఇవ్వడంతో ఈ విషయం చుట్టూ చర్చ పెరిగింది. తాజాగా ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ తో మహిళలకు ఫ్రీ బస్సు పథకంపై డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. అసలు ఉచిత బస్సు ప్రయాణ పథకం అంత డేంజరా? ఫ్రీ బస్ జర్నీ చుట్టూ పొలిటికల్ వార్. మెట్రో నష్టాలపై మోదీ షాకింగ్ కామెంట్స్. మెట్రో లాభాన్ని ఈ పథకం దెబ్బతీస్తోందా? ఆర్టీసీకి మెట్రో జర్నీకి సంబంధం ఉందా? మెట్రో రద్దీ రోజు రోజుకు పెరగటం నిజం కాదా? మహిళలకు ఆర్థిక లాభం జరగటం ఇష్టం లేదా? రైట్. అసలు ఉచిత బస్సు ప్రయాణం ఎందుకు, ఎవరి కోసం? ఖజానా మొత్తం ఖల్లాసవుతుంటే ఇవేం హామీలు? ఇలాంటి ప్రశ్నలు డే 1 నుంచి వస్తున్నాయి. తెలంగాణలో ఏ ఘడియలో మహాలక్ష్మి స్కీమ్ ప్రారంభించారో గాని రాజకీయ వర్గాల్లో ప్రశంసించేవారు తక్కువవుతున్నారు, విమర్శించేవారు ఎక్కువవుతున్నారు. అటు మహిళలు మాత్రం పూర్తి సంతృప్తిగా ఉన్నారు. వారి అభివృద్ధికి ఈ పథకం చాలా ఉపయోగపడుతోంది, ఖర్చులను ఆదా చేసుకునేందుకు పనికొస్తోంది. ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదో జరిగిపోతోంది, ఖజానాపై తీవ్ర ప్రభావం, మెట్రో రైలు నష్టపోతోంది, ఆటో వాళ్లు రోడ్డున పడుతున్నారు, ఇలాంటి డైలాగులు పెరిగిపోతున్నాయి. అసలు ఉచిత బస్సు ప్రయాణం చుట్టూ ఏం జరుగుతుందో చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అన్నట్లుగానే ప్రభుత్వం ఏర్పడ్డ 3 రోజుల్లోనే పథకాన్ని అమలు చేసింది. అయితే నాటి నుంచి ఈ స్కీంపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు ఎక్కుపెడుతూ వస్తున్నాయి. అయితే మహిళలకు జరుగుతున్న మేలును మాత్రం ప్రస్తావించలేకపోయాయి. తాజాగా ప్రధాని మోదీ ఓ జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఉచిత బస్సు జర్నీపై కామెంట్స్ చేశారు. బస్సు ప్రయాణాన్ని ఉచితం చేసి మెట్రోను 50% ఖాళీ చేశారన్నారు. మరిప్పుడు మెట్రో ఎలా నడుస్తుంది, దేశం ఎలా ముందుకు వెళుతుందని ప్రశ్నించారు. ఈ పథకం వల్ల బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తుందని, అలా ట్రాఫిక్ సమస్య పెరగటం, పర్యావరణ కాలుష్యానికి కారణమవుతాయంటూ ఉచిత బస్సు పథకంపై పరోక్ష కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసే హక్కు ఎవరికీ లేదని మాట్లాడారు. और उसी शहर में चुनाव जीतने के लिए कहते हैं कि हम महिलाओं को बस में फ्री ले जाएंगे। मतलब आपके मेट्रो के 50% पैसेंजर आपने ले लिए। ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణాన్ని ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో అమలు చేస్తున్నారు. కేరళలో కొన్ని పేద వర్గాల మహిళలు, పిల్లలకు ఫ్రీ బస్ జర్నీ అందుబాటులో ఉంది. సో ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకం అమలవుతోంది. నిజంగా ఈ బస్సుల్లో ప్రయాణించేవారు పేద మహిళలే. సంపన్న వర్గాల వారు సొంత వాహనాలు లేదంటే ఇతరత్రా వేగవంతమైన రవాణా సౌకర్యాలు చూసుకుంటారు. అంతిమంగా లబ్ధి పొందుతున్నది పేద, మధ్యతరగతి మహిళలే. సరిగ్గా ఇదే విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రస్తావిస్తున్నారు. తాము పేదల అభివృద్ధి కోసం పనిచేస్తామని, కార్పొరేట్ల కోసం కాదని స్టాలిన్ అంటున్నారు. పేదలకు మోదీ ఎప్పుడూ వ్యతిరేకమే అని తమిళనాడు సీఎం ఫైర్ అవుతున్నారు. అటు ప్రధాని మోదీ కామెంట్స్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని, కేంద్ర మంత్రులు ఫ్రీగా విమానాల్లో ప్రయాణాలు చేయొచ్చు గాని మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించకూడదా అని ఎక్స్లో ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఈ ఉచిత బస్సు జర్నీ పథకాన్ని అమలు చేయాలని మహిళలంతా కోరుతుంటే ప్రధాని మాత్రం దీన్ని రద్దు చేయాలంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. మహిళలకు ఇస్తున్న హామీలపై బీజేపీకి భయం పట్టుకుందని, మహిళల ఓటు బ్యాంకు చేజారుతుందనే ఆందోళనతోనే ఈ స్కీంపై ప్రధాని అక్కసు వెళ్లగక్కారని ఇతర విపక్షాలు మండిపడుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు ఈ ఫ్రీ బస్ ప్రయాణంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆటో వాళ్లకు ఉపాధి లేకుండా పోయిందని, చాలా మంది సూసైడ్ చేసుకున్నారంటూ మాట్లాడుతున్నారు. నిజానికి ఎన్ని రవాణా సదుపాయాలు కల్పించినా పెరుగుతున్న జనాభాకు ఏవీ సరిపోవు. అన్ని రకాల రవాణా సౌకర్యాలను జనం వాడుకుంటారు.
ఇప్పుడు కూడా అన్ని రకాల రవాణా మార్గాలు బిజీగానే ఉన్నాయి. మొన్నటికి మొన్న మెట్రో రైల్ విషయంలో ఎల్ఎన్టీ CFO శంకర్ రామన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ఎన్టీ వైదొలగాలనుకుంటోందన్నారు. ఎల్ఎన్టీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆయన ఒక అర్థం వచ్చేలా మాట్లాడితే, ఉచిత బస్సు ప్రయాణం కారణంగా మెట్రోకు వస్తున్న నష్టాలతోనే బయటకొచ్చే ప్లాన్తో ఉన్నట్లు ప్రచారం చేశారు. It's made metro ridership less interesting because it has taken away the women from the compartments, and since the women are occupying the buses and the number of buses has not increased, the men from buses are moving into the railway wagons. So there is a gender distribution that is happening in the transportation system. Buses are being used by women who pay nothing, and metro is used by men who pay 35 rupees on an average per ticket. But we do think it's not sustainable because some of these SOPs which are done on the back of political promises, etc. నాన్ కోర్ బిజినెస్ నుంచి క్రమంగా వైదొలిగి కోర్ బిజినెస్ పై మాత్రమే ఫోకస్ చేయాలన్న ఆలోచనలు ఎల్ఎన్టీ ఉంది. కోవిడ్ తర్వాత ఈ విషయంపై సంప్రదింపులు కూడా జరిపింది. 2021లో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటికప్పుడు అమ్మితే నష్టాలొస్తాయి కాబట్టి క్రమంగా అప్పులను తగ్గించుకుని లాభసాటిగా మార్చుకుని 2026-31 మధ్య అమ్మితే మేలని భావిస్తోంది. దానికి తగ్గట్లుగానే ప్రణాళికలను వేసుకుంది. ఫ్రీ బస్సు సౌకర్యం వల్ల మహిళలు బస్సుల వైపు వెళుతున్నారని, అక్కడ సీట్లు దొరకని వాళ్లు టిక్కెట్లు కొనుక్కుని మెట్రో ఎక్కుతున్నారన్నారు. అయితే ఉచిత హామీల వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందన్నారు. అది మ్యాటర్. కానీ ప్రచారం జరిగింది మాత్రం మరోలా. సో ఏ పథకం ఎవ్వరికీ నష్టం కలిగించదు. వేటి ప్రాధాన్యం వాటిదే. అంతిమంగా ప్రభుత్వాలు చూడాల్సింది పేదల అభ్యున్నతి మాత్రమే. అసలు ఆర్టీసీ జర్నీకి మెట్రో జర్నీకి సంబంధం లేదు. ఎవరి జర్నీ వారిదే. ఒకవైపు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలులోకి వచ్చిన తర్వాత కూడా మెట్రో రైలులో మాత్రం రద్దీ తగ్గలేదు. పైగా రోజు రోజుకు పెరుగుతుంది. కాకపోతే ఆర్టీసీ బస్సుల్లో కొందరు మెట్రో స్టేషన్ దాకా ఉచితంగా ప్రయాణం చేసి ఆ తర్వాత మెట్రోలో టికెట్ పెట్టి ప్రయాణాలు చేస్తున్న వారు ఉన్నారు. ఉచితాలకు వ్యతిరేకమంటున్న బీజేపీ 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని ఫ్రీ హామీలను తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. మెట్రో రైలు, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. 100 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. అందుకే బీజేపీకి ఆ ఎన్నికల్లో సీట్లు గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు మాత్రం ఉచితాలతో ఖజానాలు ఖాళీ అవుతాయంటున్నారు. మరో విషయం, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడా అమలు కావడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. సో ఒకవైపు హామీలు ఇస్తూనే ఇంకోవైపు ఉచితాలు కరెక్ట్ కాదని బీజేపీ నేతలు చెప్పడం కీలకంగా మారుతోంది. ఓవైపు తెలంగాణలో ఉచిత బస్సు స్కీమ్ కొనసాగుతుంటే మెట్రో రైలుకు కూడా రద్దీ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు రోజు సగటున 5 లక్షల మంది దాకా ప్రయాణిస్తున్నారు. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్ లో బోగిల్లో నిలబడడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి ఉంది. ఇలా ఓవైపు రష్ కొనసాగుతుంటే ఇంకోవైపు ఉచిత బస్సులతో ఆదరణ తగ్గుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మహిళల కోసం కేటాయించిన ఉమెన్స్ స్పెషల్ బోగీలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఉమెన్స్ స్పెషల్ బోగీలతో పాటు జనరల్ బోగీల సంఖ్యను కూడా పెంచాలని కోరుతున్నారు. అటు ఢిల్లీలో ఎప్పుడో ఉచిత బస్సు స్కీమ్ మొదలైనా అక్కడ మెట్రోకు ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. తెలంగాణలో మాత్రం డిఫరెంట్ గా ప్రచారం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. వివిధ పనుల మీద హైదరాబాద్కు వస్తున్న మహిళలు ఫ్రీ బస్ ద్వారా తమకు మిగిలిన కొంత మొత్తాన్ని వెచ్చించి మెట్రో రైలులో ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లాల నుంచి సిటీలో ఉన్న ప్రధాన బస్ స్టేషన్ల వరకు బస్సులో వచ్చి అక్కడి నుంచి సిటీలోని తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఎల్బీ నగర్, నాగోల్, మియాపూర్, ఎంజీబీఎస్, జేబీఎస్ ఇలా అన్ని ప్రాంతాల నుంచి ప్రయాణాలు కొనసాగుతున్నాయి. ఇక వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇంటి నుంచి బస్సుల్లో మెట్రో స్టేషన్ దాకా ఫ్రీగా వచ్చి అక్కడి నుంచి మెట్రోలో ప్రయాణిస్తున్నారు. సో చాలా మందికి సిటీలో టైం ఇంపార్టెంట్. కొంత బస్సు, ఇంకొంత మెట్రో ఇలా జర్నీ చేస్తున్నారు.
డబ్బులు, టైం ఆదా చేసుకుంటున్నారు. హైదరాబాద్ మెట్రోను నవంబర్ 2017లో ప్రారంభించారు. తొలుత అమీర్పేట్ నుంచి మియాపూర్ వరకు ట్రైన్స్ నడిపారు. 2019 నవంబర్ నాటికి అన్ని రూట్లలో మెట్రో ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. మొదట్లో రోజు సగటున 1,00,000 మంది, ఆ తర్వాత 2 లక్షల మంది ప్రయాణిస్తే 2020 నాటికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరింది. ప్రస్తుతం రోజు 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. సో ఏ లెక్కన చూసినా ఫ్రీ ఆర్టీసీ జర్నీకి మెట్రో రైలు ఆదాయానికి సంబంధమే లేదంటున్నారు. ఉచిత బస్సు సౌకర్యంపై ప్రధాని మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని మోడీ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కొన్ని రాష్ట్రాలు అక్కడున్న పరిస్థితుల ప్రభావంతో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయని అన్నారు. అయితే ఆర్టీసీ బస్సు ప్రయాణానికి మెట్రో ప్రయాణానికి సంబంధం లేదన్నారు పొన్నం. ఫ్రీ బస్ స్కీమ్ పై ఆడిపోసుకోవడం మానుకోవాలన్నారు. ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఏదో నష్టం జరిగిపోతుందని మాట్లాడడం సరికాదంటున్నారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతోటి ఉచిత బస్సు సౌకర్యం కలిగేసింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే. ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగిలు పెంచమని అడుగుతూ ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయపరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా, ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి, కొన్ని బస్సులు పెంచి, కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ఇలా ప్రధానమంత్రి గారు, మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి. ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్తైనట్టు మాట్లాడితే మంచిది కాదు. ఇటువంటి చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయికి దిగజార్చుకోవద్దని ఈతో చెప్తాను. నిజానికి మెట్రోలో పెరిగిన రద్దీతో రైలు వేళల్ని అధికారులు పొడిగించారు. మెట్రో సర్వీసులు ప్రయాణికులకు మరింత చేరువయ్యేలా ఇంకాస్త ఎక్కువసేపు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా ఇక నుంచి రాత్రి 11:45 వరకు చివరి రైలు నడుస్తోంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5:30 మెట్రో రాకపోకలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి మెట్రో పరుగులు పెట్టనుంది. అది మ్యాటర్. ఉచిత బస్సు జర్నీతో కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణలో చాలా మంది మహిళలకు ఆర్థిక స్వావలంబన ఏర్పడింది. బడుగు బలహీన, పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల మహిళలకు చాలా డబ్బు ఆదా అవుతుంది. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో చిన్నా చితక ఉద్యోగాలు చేసి కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉండే మహిళలు ఎక్కువ. నెలకు 10,000, 15,000 వేతనానికి పనిచేసే వారెందరో ఉన్నారు. ఇందులో చాలా మంది అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నారు. ఉంటున్న చోటు నుంచి చాలా దూరం వెళ్లి పనిచేయాల్సిన వారెందరో ఉన్నారు. వారందరికీ ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా చాలా మేలు జరుగుతోంది. వారి ప్రయాణ ఖర్చులు, మంత్లీ బస్ పాస్లకు వేలకు ఖర్చయ్యేవి. ఇప్పుడు అవన్నీ ఆదా అవుతున్నాయి. ఆ కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గింది. ఫ్రీ బస్ స్కీమ్తో చాలా మంది స్త్రీలు పనులు చేసేందుకు ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. అలా వర్క్ ఫోర్స్ మరింతగా పెరుగుతోంది. అటు చదువుల కోసం పేదింటి బిడ్డలు కాలేజీలకు ఎంత దూరమైనా వెళ్లగలిగే అవకాశం ఈ ఫ్రీ బస్ స్కీమ్తో ఉంది. స్కూల్, కాలేజీ విద్యార్థినులకు బస్ పాస్లు కూడా లేవు. ఉచిత బస్సుతో మహిళలు ఇప్పుడు ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడక్కర్లేదని, వారికి నచ్చిన పని చెయ్యొచ్చని, చేతిలో డబ్బు లేకపోయినా ఇంటి నుంచి బయటకు వచ్చి పనులు చేసుకునేందుకు ఇలాంటి పథకాలు చాలా దోహదపడతాయంటున్నారు. ట్యాక్స్ పేయర్స్ పై బర్డెన్ పడుతుంది. ఎకనామీకి కష్టం అన్న విషయాలు పక్కన పెడితే వీటితో నష్టం కంటే సామాజిక లాభమే ఎక్కువగా ఉంటుందన్నది విశ్లేషకుల మాట.
For more videos like this, subscribe Big TV channel.